అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని, అలాగే ఎంతో బలవర్ధకమైన రెసిపీని చూడబోతున్నామండి. మరి నానమాన బియ్యంతో ఉక్కిరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈరోజు చాలామందికి తెలియదు కదా, ఉక్కిరి తయారు చేయడం ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ బలమైన ఆహారాన్ని మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఫస్ట్ మనం బియ్యం నానబెట్టుకోవాలి. బియ్యం నానబెట్టుకున్న తర్వాత బాగా బియ్యం నానిన తర్వాత బెల్లం, అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఇంకా నానబెట్టిన పచ్చిశనగపప్పు, ఇంకా వచ్చేసి పుట్నాల పప్పు, ఇవన్నీ వేసి కలుపుకుంటాం. అలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, మన క్వాంటిటీని బట్టి మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ తీసుకోవాలండి. ఈ బియ్యం, బెల్లం కూడా కరెక్ట్గా సరిపోతుంది. మనం ముందే కలుపుకొని ఉంచుకుంటాం కాబట్టి కొంచెం తీపి తక్కువైంది అనుకోండి, బెల్లం కలుపుకోవచ్చు. బెల్లం తురుము వేసుకుంటే సరిపోతుంది, ఇంకేమన్నా తక్కువైతే. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఈ మిశ్రమం అంతా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బలమైన ఆహారం అన్నమాట ఇది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా నలిగిన తర్వాత కొంచెం యాలకులు కూడా వేసుకోవాలండి దీనిలోకి. చూడండి, మెత్తగా నలిగింది. దీనిలోకి ఒక 5-6 యాలకులు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యానం పెట్టేసి, ఇది నెయ్యి కాచిన ప్యానం అండి, నేను ఇదే పెట్టుకున్నాను. దీనిలోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులను వేయించేసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఈ జీడిపప్పులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి కదా, దానికోసం జీడిపప్పులను కూడా వేయించేసుకుందాం. చూడండి, నెయ్యి ఎక్కువ పడుతుంది అన్నమాట దీనిలోకి. ఎంత నెయ్యి అయినా వేసుకోవచ్చు మనం, లిమిట్ అనేది లేదు. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అలాగే ఈ నెయ్యి బదులు మనం గానుగ నూనె కూడా వేసుకోవచ్చు దీనిలోకి. నెయ్యి ఒకవేళ అవైలబుల్ లేకపోయినా గానుగ నూనెతో అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇది నేను మాత్రం నెయ్యితోనే చేస్తున్నాను. చూడండి, ఇలా జీడిపప్పు అంతా కూడా మంచిగా వేయించేసుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాం. నేతిలో వేగిన జీడిపప్పు చాలా బాగుంటుంది కదా. ఇలా తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అవి బియ్యం, కొబ్బరి, పచ్చిశనగపప్పు, పుట్నాల పప్పు, బెల్లం, ఇవి మిక్సీ పట్టుకున్న మిశ్రమం కొంచెం వాటర్ వేసుకొని లూజుగా పట్టుకోవాలి. మిక్సీ అనేది లూజుగా పట్టిన మిశ్రమాన్ని ఈ నెయ్యిలో వేసేసుకుందామండి. జీడిపప్పు తీసేసుకున్నాం కదా, ఈ మూకుడులోకి వేసేసుకుందాం. అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. మిక్సీ జార్లో పోసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇది సిమ్లో స్లోగా మగ్గాలన్నమాట, వేగటం అంటాం. అట్లా సిమ్లో మంచిగా వేయించుకోవాలి. దీన్ని నేతిలో వేగాలి, అలాగే సిమ్లోనే వేగాలి. కొంచెం టైం పడుతుంది మనకి. ఇది మొత్తం అంతా కూడా ఈ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఈ బ్యాటర్ అనేది థిక్గా అవ్వాలి. మనకి హల్వాలాగా అవ్వేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట దీన్ని, ఈ ఉక్కిరిని. చూడండి, ఇలా నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. మధ్య మధ్యలో మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందామండి. చూడండి, మనం కలపటం ఆపేసామనుకోండి అడుగంటేస్తుంది అన్నమాట. ఈ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చక్కగా దగ్గర పడుతుందండి. అంతా కూడా మనం సిమ్లో వేయించేసుకుంటున్నాం, దగ్గర పడుతుంది. చూడండి, ఇలా అడుగు పట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. చూసారా, చక్కగా ఇలా కలుపుకుంటూనే తిప్పుకుంటూనే ఉండాలి. మన చేయికి పని ఉంటుంది. చూడండి, సాఫ్ట్గా ఎంత స్మూత్గా అనిపిస్తుందో. నేను కలుపుతుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత స్మూత్గా ఉందో. చూడండి, చాలా స్మూత్గా ఉంది. మనం పిండిని మెత్తగా పట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి. ఇలా చూడండి, ఇంకా ఆల్మోస్ట్ మనకు దగ్గర పడిపోయినట్టే. మూకుడు అంటుకోకుండా తిరుగుతుంది. చూసారా, ఉక్కిరి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా వచ్చేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచి తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ చక్కగా నెయ్యి వేసుకొని
మళ్ళీ జీడిపప్పులు ఉన్నాయి కదా, ఆ జీడిపప్పులు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మన ఉక్కిరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మరి స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారి పెట్టుకోవాలి. దీనిలోకి ఇంకొక 2 స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి. దింపేటప్పుడు కూడా నెయ్యిని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఖచ్చితంగా మెచ్యూర్ అయిన పిల్లలకి ఫస్ట్ డే అందరం పెడతాం. ఇది ఇలా పెట్టడం వల్ల వాళ్ళ శరీరం అనేది బలంగా తయారవుతుంది, నడుము గట్టిపడుతుంది, ఇంకా వాళ్ళకి హెల్తీగా ఉంటారనమాట. ఈ కొబ్బరి ఇవన్నీ ఉండటం వల్ల, కొబ్బరి బెల్లం ఉండటం వల్ల వాళ్ళ శరీరానికి కొంచెం హీట్ అనేది ఉంటుందన్నమాట. కూల్నెస్ అనేది తగలకూడదు వాళ్ళకి. దానికోసమని ఈ ఉక్కిరి బలానికి పెడతారు. మరి ఇలా తయారు చేసుకొని పెట్టడం వల్ల వాళ్ళు చాలా చాలా హెల్తీగా ఉంటారు. ఫస్ట్ డే పెడతారనమాట ఈ ఉక్కిరి. మరి చేసుకోవటం రాని వాళ్ళందరూ కూడా చూసారు కదా. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.